మనకి మా చిన్నప్పుడు ఎక్కాల పుస్తకాలు అంటూ ఉండేవి. ఎక్కాల పుస్తకాల్లో మొత్తం రెండు నాలుగు ఇవన్నీ అలా ఎక్కాలన్నీ అవ్వగా చివర్లో నెలలు, ఇంగ్లీష్ నెలలు, తెలుగు నెలలు, ఋతువులు, ఇంకా ఇలాంటివి చాలా ఉండేవన్నమాట. అంటే పెద్ద బాలశిక్షలోనూ ఉంటాయి, మనకి చిన్నతనం నుంచే మనకి నేర్పేవాళ్ళు, మన పెద్దవాళ్ళు నేర్పేవాళ్ళు, మన స్కూల్లో నేర్పేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి. మన తెలుగు మాసాలు మన ప్రకృతిని బట్టి మన తెలుగు మాసాలతో పాటుగా ఋతువులు ఇవన్నీ విభజించారు. తెలుగు మాసాలు మనకి 12. మనకి ఇంగ్లీష్ నెలలు ఎలా 12 ఉన్నాయో జనవరి టు డిసెంబర్, అలాగే తెలుగు మాసాలు కూడా 12 ఉన్నాయి. ఏంటవి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇవి 12 నెలలు. ఈ 12 నెలల్ని మళ్ళీ 6 ఋతువులు కింద విభజించారు. చైత్రం, వైశాఖం వసంత ఋతువు. ఈ ఋతువులో చెట్లు చిగురించి పూలు పోస్తాయి. జ్యేష్టం, ఆషాఢం గ్రీష్మ ఋతువు. ఈ ఋతువులో ఎండలు బాగా ఉంటాయి. శ్రావణం, భాద్రపదం వర్ష ఋతువు. ఈ ఋతువులో వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఆశ్వయుజం, కార్తీకం ఇది శరద్ ఋతువు. ఈ ఋతువులో వెన్నెల చాలా ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది. మార్గశిరం, పుష్యం ఇది హేమంత ఋతువు. ఈ 2 నెలలు హేమంత ఋతువు. ఈ ఋతువులో మంచు బాగా కురుస్తుంది, బాగా చలిగా ఉంటుంది. మనకి చలికాలం అంటాం అదనమాట. మాఘం, ఫాల్గుణం ఇది శిశిర ఋతువు. ఈ ఋతువులో మనకి చెట్లు ఆకులు రాలుస్తాయి. మళ్ళీ ఆ ఋతువులు అయిన తర్వాత మళ్ళీ వసంత ఋతువు. ఇప్పుడు చెట్లు ఆకులు రాల్చినాయి కదా, మళ్ళీ వసంత ఋతువులో చెట్లు మళ్ళీ చిగురిస్తాయి అన్నమాట. ఇలా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి మన ప్రకృతిని బట్టి మన ఈ ఋతువుల్ని విభజించారు. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు, మన సనాతన ధర్మంలో పూజ చేసుకున్నప్పుడు మనం ఉండే ప్లేసు, మనం ఎక్కడ ఉంటున్నాము, మనం ఏంటి ఏరియాలు అవన్నీ చెప్పుకొని ఆ నెల ఏంటి, చైత్రం అయితే చైత్రం, ఫాల్గుణం అయితే ఫాల్గుణం, మనం ఇప్పుడు ప్రస్తుతం ఫాల్గుణ మాసంలో ఉన్నాం, చైత్రం ఉన్నప్పుడు చైత్రం అని చెప్పుకుంటాం. అలాగే ఋతువు ఏంటి, ఇవన్నీ చెప్పుకోవటం మనకి ఆనవాయి. ఎందుకంటే భగవంతుడికి చెప్పేటప్పుడు, భగవంతుడికి మనం పూజ చేసుకున్నప్పుడు మన సంకల్పం చెప్పుకుంటాం కదా, ఈ సంకల్పంలో ఇవన్నీ చెప్పుకొని, అయ్యా నేను నీ పూజ చేసుకుంటున్నాను, నన్ను అనుగ్రహించి నా కోరికలు నెరవేర్చు తండ్రి అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. నమస్కారం.